దిస్ ఇస్ రెవరెండ్ గోవాడ రాబర్ట్ సునీల్. నేను పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే పాస్టర్స్ జేఏసీ చైర్మన్గా ఉన్నాను. నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయమై ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు ఎదుర్కొంటున్న సమస్య, అలాగే ఎంతో భయంగా మనం జీవిస్తున్న పరిస్థితుల్లో మనం కూడా ధైర్యంగా ఈ దేశంలో జీవించే హక్కు ఉంది అని చెప్పడానికి, మనం కూడా సమన్వయం పాటించి మరి ప్రభుత్వం వారిచ్చే నివేదికను తీసుకొని ఏ విధంగా కలిసికట్టుగా ముందుకెళ్ళి మన యొక్క విషయాన్ని మరి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి న్యాయం కోసం ఎదురు చూడాలనేది మనం వేచి చూడాలి. దయచేసి అందరూ కూడా సమన్వయం పాటించండి. చాలామంది ఈ రోజుల్లో చూసినట్టయితే ఈ క్రైస్తత్వం మీద ఎంతో భయంకరమైన దాడులు జరుగుతున్నాయి, మీరు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది మరి ఆర్ఎస్ఎస్ కరుణాకర్ గారు, శివశక్తి అయితేనేమి, రాధా మనోహర్ దాస్ అయితేనేమి, క్రైస్తవులని సిలువునైతే ఎంతో ఘోరంగా దరిద్రమని, యేసు ప్రభు వారిని ఆయన జన్మ గురించి కూడా క్వశ్చన్స్ చేస్తూ మరి మరియమ్మ గారి యొక్క దీన్ని కూడా, ఆమె యొక్క క్యారెక్టర్ను కూడా అసాసినేట్ చేస్తూ మరి మాట్లాడుతున్నారు. భారతదేశం అంటే ప్రపంచంలోనే మరి ఇది సెక్యులర్ దేశము. అనేక మతాలు, అనేక కులాలు, అనేక ట్రెడిషన్స్, కల్చర్స్ ఇవన్నీ కలిసి జీవించే దేశం అని దీన్ని అంటే ఒక ప్రత్యేకత ఉంది భారతదేశం. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు ఉన్నాయని. మరి దీంట్లో ఇప్పుడు ఈ విద్వేషం అనేది మరి ముఖ్యంగా ఈ రాధా మనోహర్ దాస్ అనే అతను బాగా రెచ్చగొడుతున్నాడు. మరి దీని మీద మేము గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. వీఆర్ గోయింగ్ టు ది చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ అండ్ మా రిప్రజెంటేషన్ ఇచ్చి తగిన చర్యలు వీరి మీద తీసుకొని ఇటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా సమన్వయంగా జీవించాలి, అందరికీ సమానమైన హక్కులు ఈ దేశం కలిగించిందనేది తెలియచేసి మరి క్రైస్తవ నాయకులకు కానీ పాస్టర్లకు కానీ భరోసా కల్పించడానికే ఈ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ నిలబడిందని నేను తెలియచేస్తూ ఉన్నాను. అందరిని కూడా మేము వాళ్ళ కామెంట్స్ని కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా మేము రికార్డ్ చేసి వాటిని ఒక రిపోర్ట్గా తయారు చేసామండి. మేము వీఆర్ గోయింగ్ టు లీగల్లీ ప్రొసీడ్ అగెన్స్ట్ దెమ్. మనం భౌతికంగా పోరాడేది కాదు, కానీ లీగల్గా వీరి మీద ఈవెన్ వీ విల్ అప్రోచ్ టు ద పోలీస్ ఫస్ట్, దెన్ వీ విల్ అప్రోచ్ ది కోర్ట్ టు గివ్ అస్ ప్రాపర్ సెక్యూరిటీ అండ్ ఆన్సర్స్. వీడు ఎందుకు ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడి రెచ్చగొడుతున్నారని దాని మీద మరి పోలీసుల్ని కేసులు ఫైల్ చేయమని మేము కోరటం జరుగుతుంది. కేవలం ఏంటంటే క్రైస్తవులకి యేసుప్రభు వారు మనకి చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారనే ఆ యొక్క విషయాన్ని వీళ్ళు చాలా ఈజీగా తీసుకొని వీళ్ళు ఏం చేయలేరు, వీరు తిరిగి పోరాడలేరు, వీరి మధ్య ఐకమత్యం లేదు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించి క్రైస్తవుల మీద వీరు సున్నితమైన వాళ్ళు కాబట్టి దాడి చేయడానికి రాధామోహన్ లాంటి వాళ్ళు ఒక్కడే వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే కేవలం మనను అలుసు తీసుకొని. కాబట్టి క్రైస్తవ నాయకులు కానీ సంఘాలు కానీ ఒకటిగా రావాలి, పోరాడాలి. మన గురించి మాట్లాడాలన్నా, మతం గురించి కానీ క్రీస్తుని గురించి మాట్లాడాలన్నా భయపడే విధంగా మనందరం ఏకతాటి మీదకి రావాలని నా పిలుపునిస్తున్నాను.